Today I have to word of God. Jesus talks about sin. పాపమును గురించి ఈరోజు మాట్లాడుతున్నాను ప్రియులరా. పాపము రెండు విధములుగా మనిషిలో పనిచేస్తూ ఉంది. అదేంటంటే, ఒకటి పాపము చేయుచున్నవారు, రెండవది పాపము చేసినవారు. వీరిద్దరూ కూడా దేవుడంటే ఇష్టపడినటువంటి మనుషులు. ఎందువల్లంటే వారి హృదయంలో పాపం ఉన్నది. వారు మందిరానికి రావడానికి ఇష్టపడరు. దేవుని విశ్వాసము ఉండదు, దేవుని ప్రార్థన ఉండదు, దేవుడంటే భయం ఉండదు. వారి మనసును కోల్పోయిన వారు, వారి మనసును పాపముతో నిండుకొని ఉన్నవారు. వారి ఆలోచనలు, వారి ఉద్దేశములు, వారి క్రియలు అన్నీ కూడా పాపంతో నిండుకొని ఉన్నవి కనుక వారు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, విశ్వాసము లేదని. ఇక పాపము అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు నిండి ఉన్నది కనుక వారు దేవునికి దూరంగా ఉంటారు. వారికి ఆనందం ఏంటంటే పాపమే, సంతోషం ఏమిటాయంటే పాపమే. వారి ఆలోచనలన్నీ కూడా పాపాన్ని గురించి ఆలోచిస్తూ వారి జీవితాలు చీకటి ప్రాంతానికి వశపరుచుకుంటారు. అందుకనే పాపానికి పరిగెత్తుతారు, చీకటిలో ప్రమాదాన్ని తెచ్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, పాపం చేసేవారు హృదయము చెడిపోయి ఉంటుంది. వారికి అనారోగ్యత ఎక్కువ, వారికి మనోవేదన ఎక్కువ, దుఃఖము కలుగుతూ ఉంటుంది. వారి శరీరాన్ని వారు పాడు చేసుకొని అనేకమైనటువంటి వ్యాధులను చెంది ఉన్నారు, పొంది ఉన్నారు. ఇది పాపం చేస్తున్న వారి యొక్క ఉద్దేశాలు. వీరికి అనారోగ్యం ఉంటుంది, తర్వాత అయిన వారికి దూరంగా ఉంటారు, కుటుంబంలో కలవరం కలిగిస్తారు. చిన్నదానికి పెద్దదానికి వారి మనసు వికలమై తగాదాలు పడుతూ ఉంటారు. వీరందరినీ వదులుకొని దూరంగా ఉంటారు. వీరు ఏ పాపాన్నైతే ప్రేమిస్తారో వారి మాటనే వింటారు, వారినే ప్రేమిస్తారు, వారి ప్రేమతోనే కొనసాగిస్తుంటారు. అందుకనే అందరిని దూరపరుచుకొని ఒక ఏకాకిలా, ఒక జీవము లేనటువంటి శరీరములా బ్రతుకుతూ ఉంటారు. ఈ పాపంలో ఉండేవారు, పాపం చేసినవారు, పాపం చేయుచున్నవారు. కనుక ప్రియులారా, ఇటువంటి వారు దేవుని యొక్క అగాధములో పడి చీకటి గదులలో సాతాను ఎలా బంధించాడో అలాగే వీరిని కూడా వారి జీవితాన్ని బంధిస్తాడు. వారికి పాపం అనే కట్లు, పాపం అనే బోండాలు, పాపం అనే సంఖ్యలు వేయబడతాయి. వారి జీవితం అంతా మనోవేదనతోనే కొనసాగుతుంది. ఆఖరికి వారికి బంధువుల విషయంలో కానీ, రక్త సంబంధం విషయంలో కానీ, ఏ మనుషుల విషయంలో కానీ వారు పనికిరాని వారుగా కనపడతారు, ఒక వ్యభిచారిలాగా కనిపిస్తారు. అందుకనే పాపంలో ఉండేవారి ఉద్దేశాలు ఇలా ఉంటే కనుక వారు ఎవరిని లెక్క చేయరు. అది వారు జీవితాంతం అది సుఖం అనుకుంటారు, కానీ ఆ సుఖం కాదది. అది సుఖం కాదు కనుక వారి శరీరం అంతా చెడిపోయిన వారై ఉన్నారు కనుక, వారి యొక్క ఉద్దేశాలన్నీ చెడు ప్రవర్తన కలిగి ఉన్నాయి కనుక వారి కనులు పాపముతో నిండుకొని ఉన్నాయి, వారి మాటలు పాపముతో నింపబడి ఉంది. అందుకని ప్రియులారా, బైబిల్లో కొన్ని సూచనలు చెప్పబడ్డాయి. ఏంటంటే, సాతాను వచ్చి అవ్వతో మాట్లాడినప్పుడు ఆ మోసకరమైనటువంటి మాటలు చాలా తీయగా ఉన్నాయి, నమ్మకంగా ఉన్నాయి. పాపం ఎరగనటువంటి వాళ్ళు ఎప్పుడైతే పాపం అనే సాతాను వచ్చి మాట్లాడిందో ఆ మాటలు నమ్మేశారు. అంతే. వారి జీవితం ఏం బాగుందో చూడండి. ఏదైనా తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. వారు పాపములో, శ్రమలో, వేదనలో, దుఃఖము, అనేకమైనటువంటి శ్రమలు వారిని వెంటాడాయి, వారి జీవితాలనే పాడు చేశాయి. ఇంకొక విషయం ఏంటంటే, దావీదు కూడా అలాగే పరాయిని యొక్క భార్య
పరపురుషుని యొక్క భార్యను చూచి వ్యామోహించి ఆమెను తెచ్చుకొని కూడినప్పుడు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు చూశాడు. చూసే దేవుడు కదా, ఎవరు పాపం చేస్తానో చూస్తాడు, శిక్షిస్తాడు. దావీదు, నువ్వు చేసింది నేను చూశాను, నువ్వు పాపం చేసావు కనుక మరి నీకు పుట్టినటువంటి కుమారుని నేను తీసేసుకుంటాను, అంటే మరణింపజేస్తాను అన్నాడు. నువ్వు ఎలా పాపం చేసావు, నీ ఇంటి వారు కూడా అలాగే పాపం చేస్తారని, అవమానం పొందుతారని చెప్పాడు. ఇది రెండవ పాయింట్. మరి న్యాయాధిపతుల్లో చూస్తే సంసోన్ ఎంత బలవంతుడండి. అతను పుట్టక అతని తల్లి గుడ్రాలైనప్పుడు దేవుడు కరుణించి ఆమెకు చక్కటి కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడికి సంసోన్ అని పేరు పెడతారు. నిబంధన ఉంది, ప్రతి ఒక్కరికి నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటంటే, ఆ తల్లిదండ్రులతో అయిపోయింది నాజీరు అంటే తల వెంట్రుకలను కట్ చేయవద్దు. సంసోని యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ అనే బలమును నేను ఉంచాను, ఆ బలం ఉన్నంత వరకు ఎవరు ఏమి ఆయన చేయలేరు అని. అలాగే పెరిగాడు. చాలామందిని, 1000 మందిని మరి గాడిద దవడతో చంపాడు. అలాగే ఫిలిస్తీన్ల యొక్క పంటలను 300 నక్కలతో నాశనం చేశాడు. అయినా సంసోను దేవుడాత్మ ఉన్నంతకాలం, బలం ఉన్నంతకాలం ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే స్త్రీ వ్యామోహంలో పడ్డాడో, దెలీలా అనే స్త్రీ వ్యామోహంలో పడ్డాడో, ఆమె కవిగిటిలో నలిగిపోయాడో, అతనుకున్నటువంటి రహస్యాన్ని బట్టపైలు చేశాడో, అప్పుడే సంసోను బలహీనుడైపోయి పాపంలో పడిపోయి శత్రువుల చేతిలో పడి తన 2 కళ్ళను తీసివేయబడి మరి బంధించబడ్డాడు. ప్రియా సహోదరి సహోదరులారా, పాపం కోసమే కదా దావీదు అలా కుమారుని పోగొట్టుకున్నది. పాపం మాటలు వింటాం కదా, మోసకరమైన మాటలు వినటం వల్లే కదా ఆదాము మరి అవ్వ ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళి శ్రమపడింది, పాపంలోనే నశించారు. అలాగే సంసోను కూడా ఉన్న బలాన్ని పోగొట్టుకొని తనకున్నటువంటి రహస్యాన్ని ఇతరులకు చెప్పి మోసపోయి తన కళ్ళను పోగొట్టుకొని బలహీనుడైపోయి శత్రువుల చేతిలో ఒక బొమ్మగా చిక్కి మరణించగలిగింది. గమనించారు కదా, పాపములో ఉన్నవారు, పాపం చేయుచున్నవారు దేవునికి ఎంత దూరంగా ఉంటారో అంత నాశనం అవుతారు, అంత చెడిపోతారు, అంత విచ్ఛిన్నమైపోతారు వారి జీవితాలంతే. నా ప్రియ సహోదరి సహోదరులారా, తెలుసుకోనండి, పాపము ఎప్పుడు మోసకరమైనది, పాపము ఎప్పుడు శరీరములోని రోగాలను రప్పిస్తుంది, పాపము ఎప్పుడు శరీర బలహీనతలు కనపరుస్తుంది, పాపము ఎప్పుడు ఒంటరిదై ఏనాదిహీనముగా చనిపోతారు. దేవుడు కూడా వారిని శిక్షిస్తాడు. దేవుని సహాయం కూడా వారికి అందదు. దేవుని యొక్క సహకారము కానీ ఉపకారాలు కానీ వారికి ఉండవు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే సరిగించేవారు ఇలాగే శిక్షించబడతారు. దేవుని మాట వినేవారు పాపము నుండి ఒడ్డుకు వచ్చి తన శరీరాన్ని కడుక్కొని పశ్చాత్తాపడి మారుమనసు పొంది రక్షణ పొందిన వారైతే దేవుని చేత రక్షించబడతారు. ఒక స్త్రీని రాళ్లతో కొట్టబడినటువంటి స్త్రీని మీకు తెలుసు, అందరికీ తెలుసు ఈ వాక్యం. తెలియక చేసినటువంటి పాపం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె రక్షించబడింది. అలా ఉండాలా. పాపము చేయటం అది సహజము కానీ, లేక శరీరాన్ని బట్టి కానీ, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి పాపం చేస్తాం. వాటిని ఒప్పుకొని దేవుని ఎదుట నువ్వు రక్షించబడినట్లయితే ఆ స్త్రీ వలె నీవు కూడా రక్షించబడి, అమ్మా ఇక వెళ్ళి పాపం చేయకు అని చెప్పి ఆమెను పంపినట్లుగా పాపములో ఉన్నవారిని, పాపం చేస్తున్న వారిని దేవుడు అలా రక్షిస్తాడని నమ్ముదాం. ఈ వాక్యం ద్వారా మనందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.